తిరుమల లడ్డు వ్యవహారం విషయం మీద చంద్రరావు గారు మాట్లాడుతున్న మాటలకు, వ్యవహరిస్తున్న తీరుకి మీకేమనిపిస్తుంది ఒక సీనియర్ సిటిజన్‌గా? నాకైతే చాలా బాధ ఉందండి. ఎందుకంటే నేను ముస్లింని. లడ్డూ విషయం అది హిందువులకు సంబంధించిన విషయం. అయినప్పటికీ లడ్డూలో ఏదో కలిపారు, ఏందో తినేశారన్న విషయాన్ని చెప్పడం, ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ విధంగా చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. అది రుజువైన తర్వాత చెప్పాలి కానండి. రుజువు కాకముందే లడ్డులో ఏదో కలిసింది, కల్తీ కలిసింది, అది కలిసిందని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవైపు సిబిఐ చెప్పింది ఏమి లడ్డూలు ఏం కలవలేదని. అయినప్పటికీ కలిసిందని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఇక ఆయన చెప్పేది ఏముందండి ఇంకా. ఇప్పుడు ఒకవైపు మీరు చెప్తున్నారు ఏం లేదని, రెండో వైపు నుంచి ఉందని నేను చెప్తున్నాను. ఇక దానికి వాదన ఏముంది? ఇక ఉంది లేదు అంతే వాదన. వాస్తవం అయితే లడ్డు విషయంలో ఏమీ లేదు, కల్తీ ఏమీ లేదండి. ఎవరిది తప్పేం లేదు. జగన్ గారిది అసలు తప్పు లేదు. అది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ సనాతని కదా అతను, సనాతని కదా. అదే ఆయన మాట్లాడతాడులేండి. పవన్ కళ్యాణ్ ఆయన సినిమా యాక్టర్ కదండి, ఏదైనా మాట్లాడతాడు. సినిమా యాక్టర్ గురించి జనాలు ఏమనుకుంటున్నారు ఇలా మాట్లాడినప్పుడు? వీళ్ళిద్దరి గురించి జనం తోడు దొంగలు అనుకుంటున్నారండి. వీళ్ళిద్దరిని తోడు దొంగలు అనుకుంటున్నారు. ఇతనేమో సంపాదించడం, అతనికి ఇవ్వడం, అతనేమో మాట్లాడకుండా ఉండటం, పార్టీనేమో ఆయనకి దారాదత్తం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమవుతుంది పరిస్థితి ఏందనేది, ప్రజలకు అర్థమవుతుంది. అయితే మంచి చేయాలనేవాడు ఆలోచన చేసి మంచి చేస్తాడండి అయితే మంచి చేయాలనేవాడు ఊరికనే ఊదరగొట్టి పని చేయకుండా ఉండటం అనేది వాడిని మోసగాడంటారండి. ఓకే.